మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. పుత్రి, భగవతి యోగమాయ దేవకీ గర్భాన్నుంచి శిశువును తీసుకువచ్చి ఆ శిశువును నీ గర్భాన స్థాపితం చేసినది తల్లి. ఆ బాలుడు సాధారణమైన జీవి కాదు, పరమ పవిత్రుడు, అమిత తేజస్సు గలవాడు. దేవకి యొక్క అష్టమ గర్భమునందు లోకరక్షకుడు ఉదయించనున్నాడు. నీ ఈ దివ్య బాలుడు దానవ సంహారంలో ఆయనకు సహకరిస్తాడు. ఇది తమ భర్త యొక్క సంతతే. అందుకని దీనిని స్వీకరించుటలో ఎవ్వరూ నిన్ను నిందించలేరు. ఈ లోకం రాబోయే యుగాలలో కారణజన్మునికి తల్లివైనందుకు నిన్ను స్తుతిస్తుంది, వేనోళ్ల పొగుడుతుంది. మరి నేడు ఈ లోకం ఏముంటుంది? పుత్రి, ఇది దైవీక లీలనుకోవాలి. ఈ పరిణామం వల్ల ఇంతకాలమూ నువ్వు గోకులంలో బహిరంగంగా సంచరించలేదు. రోహిణి, మహాసాధ్వివి నీవు. నేడు నిన్ను నందరాయి గారు ప్రత్యక్షంగా వసుదేవుని పత్ని రోహిణి రూపంలో గోకులానికి తీసుకుని వెళ్తారు. ప్రజలందరూ ఏమనుకుంటారంటే, నందరాయి గారు నిన్ను మధుర నుండి ఇచ్చటకు తీసుకురావడానికి కారణం కంసుని చేతిలో కనీసం ఒక్క బిడ్డైనా మరణించకుండా ఉండాలనే ఉద్దేశంతో అని. దేవి, దేవుని దయ వల్ల ఈ లోకంలో నీకు కీర్తి కలుగుతుంది. విన్నారా? దేవకీదేవికి గర్భస్రావమైందట. ఇన్నిసార్లు గర్భవతి అయినా కూడా ఇప్పటిదాకా కన్నబిడ్డను పెంచేందుకు నోచుకోలేదు. అయితే నేను విన్నదంతా నిజమేనా? అవును, నిజమే. రాజమహల్లో పనిచేసే ఒక సేవకుడు నాకు ఈ విషయాన్ని చెప్పాడు. ఇదో పెద్ద సమస్య. సమస్య ఏమిటా సమస్య? సమస్య ఏమిటంటే, ఇది 7వ గర్భం కదా. ఆకాశవాణి చెప్పినట్టు తర్వాత వచ్చే 8వ గర్భాన లోకరక్షకుడు అవతరించి లోకాన్ని ఉద్ధరిస్తాట కదా. ఈ గర్భం నిలవలేదు. మరి దేవకికి రాబోయే గర్భాన్ని 7వది అనాలా లేక 8?
ఏమిటి ఆలోచిస్తున్నావు దేవి? వేరే ఆలోచన ఏముంది? మనం ఈ క్షణంలో ప్రభువుకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎలాగో నాకు గర్భస్రావం జరిగింది. బిడ్డ అతని చేతుల్లో పడేవాడు. ఎంతో ఎంతో నిర్దాక్షిణ్యంగా రాతికేసి కొట్టి చంపేసేవాడు. ఆ బాధ నుండైనా విముక్తి చెందాడు. పోనీలేండి, తన మాత గర్భంలోనే మౌనంగా మరణించాడు. మరణించాడు? లేదు, మేమది విశ్వసించలేము. ఎందుకంటే ఆ జీవి తను తల్లి గర్భంలో ఉండగానే నలుదిశలా అంతులేని వెలుగును వ్యాపింపచేశాడు. అటువంటి ప్రాణి ఈ భూమికి రాకుండానే తను మరణించాడంటే, లేదు, నా మనసు ఎందుకో అంగీకరించటం లేదు. అప్పుడప్పుడు నా మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది. ఏమిటంటే, భగవంతుడికి మన స్థితి చూసి హృదయం ద్రవించి మన సమస్యను త్వరగా పరిష్కరించాలని సప్తమ గర్భాన్ని ఆయనే ఇలా చేసి ఉంటాడు. ఇదంతా చూస్తుంటే ఆయన ఈ లోకంలో అవతరించే సమయం ఆసనమైనట్టుంది. భగవంతుడి నిర్ణయం తెలుసుకోలేకపోయాను. ఒకటి అర్థం చేసుకున్నాను. ఒక మాత హృదయంలో ఉన్న బాధను ఆ ప్రభువు కూడా అర్థం చేసుకోలేడు. ఒక విధంగా నాకు మేలే చేశాడు. నేను కన్న బిడ్డ నా కళ్ళ ముందు హత్య గావించబడ్డాం నేను స్వయంగా చూడకుండా చేశాడు నాథా. దేవి, రోధించకు, ధైర్యంగా ఉండు. అంతా సవ్యంగా జరుగుతుంది. లోకరక్షకుడు తప్పకొస్తాడు.